హలో అండే ఒప్పేసుకోండి. ఎవరండి మీరు? నేనండి కిట్టు మేనమావనండి. ఆడ మా ఆయనండి. మావాడు పడక పడక మీ మీద మూజు పడ్డాడండి. ఒప్పేసుకోండి. ఏంటండి? అండే మీ ఇద్దరు వైజాగ్ వచ్చాయండి. మీ ఇద్దరికి పెద్ద రూమ్ ఇస్తామండి. మీరు కాపురం చేసుకుంటుంటే మేము చూస్తుంటామండి. వచ్చాయండి. ఓడితో చేసేసుకుంటారు సార్ కాపురం. మీరందరూ చేసేసుకోండి. అండే అలా అనకండి, నా మాటేనండి. బేగు వచ్చేయండి. వైజాగ్ లో ఉన్న ఇసుకంతా తొక్కేద్దరు గాని. అండే మీకు విషయం తెలుసండి, మీరు వైజాగ్ వచ్చారనుకోండి, చేపల పులుసు ఎడతాం, నాటుకోడి కోడి ఎడతాం, కొత్తిమీర కాడెడతామండి. కొత్తిమీర కాడేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలో మా వాడు చెప్తాడు. ఆడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి. అండే వచ్చేయండి, బేగ వచ్చేయండి. ఏండే రండే. మమ్మీ హిందూస్ కి తిరుపతి ఎలాగో, ముస్లిమ్స్ కి మెక్కా ఎలాగో, క్రిస్టియన్స్ కి వాటికన్ ఎలాగో, ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరికీ ఫెరోనా అలాగే. అమర్ ప్రేమికులు రోమియో అండ్ జూలియట్ పుట్టింది ఇక్కడే. ప్రపంచంలోని ప్రేమికులందరూ ఈ ప్రదేశాన్ని విజిట్ చేస్తుంటారు. రోజు ఎన్నో వేల మంది లవర్స్ ఇక్కడికి వస్తుంటారు. ఇదే బాల్కనీలో జూలియట్ రోమియో కోసం ఎదురు చూసేదంట. ఇద్దరు ఇక్కడే కలుసుకునేవారంట. వాళ్ళ ప్రేమను ఉత్తరాలుగా రాసి రోజు కొన్ని వేల లక్షల ఉత్తరాలు ఇక్కడ పిన్ చేయబడుతూ ఉంటాయి. కలకాలం కలుసుండాలని ఇక్కడ ఎంతో మంది లవర్స్ లవ్ లాక్స్ వేసుకుంటారు. ఇదే జూలియట్ విగ్రహం. వాళ్ళ ప్రేమ సక్సెస్ కావాలని ఇక్కడ జూలియట్ రైట్ డ్రెస్ పట్టుకుని కోరుకుంటారు. ఇప్పుడు నేను కూడా. నాకు తెలిసే నువ్వు ఇక్కడికి వస్తావని. తప్పగా ఐకు అంటే లవ్ యూనే. ఎక్కడున్నావు? రూమ్కి వెళ్తున్నా. వాడెక్కడున్నాడు? వెనకాల వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా డైరెక్ట్ గా రూమ్ కు వెళ్ళు. యాక్చువల్లీ నేను ఎప్పుడు వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది రాకేష్? వెళ్తున్నావా లేదా?
ఏంటి నువ్వు వాన్ సపోర్ట్ చేస్తున్నావు? నేను కొట్టించమని చెప్పానా నీకు? ముందు ఆడి కాలు ఇరిగిందా లేదో చెప్పు. లేదు, చెయ్యి. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడున్నాడు ఆడు? పక్కనే ఉన్నాడు. రే సుడియా, ఏమనుకుంటున్నారా నా గురించి? ఆ? ఇది లవ్ చేసిందంటే నీ గురించి గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవ్వో. రే, నీ గర్ల్ ఫ్రెండ్ నాలంటోడు అవడని ఏడిపిస్తుంటే నువ్వే బయలుదేరి రావాలి. బిజీగా ఉంటే ఎవరినైనా పంపించాలి, లేదా ఇంకేదైనా చేయాలి. అంతేగాని న్యూయార్క్ లో కూర్చొని తెలియని కంట్రీలో రౌడీలను హైర్ చేసావంటే పిచ్చిది. దీనికి అర్థం కావట్లేదు. ఐదర్ నీ దగ్గర బాగా డబ్బు ఉందని ఇది లవ్ లో పడి ఉండాలి, లేదా దీని దగ్గర బాగా డబ్బు ఉందని నువ్వైనా లవ్ లో పడి ఉండాలి. మీ ఇద్దరిది ఏదో సెటప్ లా ఉంది తప్ప లవ్ లా అనిపించట్లే. రే, దీనికి నువ్వు చేసే పనులు ఏమాత్రం నచ్చట్లేదు, నిన్ను తిడతా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అస్సలు లేదురా. రేయ్, చంపేస్తాను. రా, వచ్చి నన్ను చంపేసి దీన్ని తీసుకుపోరా. అట్లీస్ట్ నీకు క్యారెక్టర్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతా. రారా. Ma che caldo fa, oggi la città un martellone, testa che fa boom boom boom, pioggia isterica, sai che novità la gente. Ciao, voglio di bere whiskey? Oh, no. I don't drink alcohol. Could I, probably get an orange juice, please? I see. హలో, అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడిని కొట్టించారంట. మేమెక్కడ కొట్టించామండి? మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చిత్త కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో, అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి. నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిబొడ్డులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా? అంటే హాయ్ రాకేష్. ఏయ్, నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడెవడో రవితేజ్ అంటావు. అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్, I don't want this juice. I want one strong whiskey. Do you have a strong cocktail? ఎన్ని పెగలేసావురా? కళ్ళెర్రగా ఉన్నాయి. 4. గుడ్. సిచ్యువేషన్ డిమాండ్ చేసేటప్పుడు 4 పెగ్లు వేయాల్సిందే. సమంత, నిన్ను చాలా బాధ పెట్టాను.
నీ పాస్పోర్ట్ లాక్కొని ఏడిపించాను. ఇక నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ పాస్పోర్ట్ తీసుకో. నువ్వే ఉంచుకో. ఏ అలిగావా? అసలు విషయం చెప్పనా ఆ, చెప్పనా? నువ్వు ఇన్ని రోజులు నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ వైజాగ్ లో ఉన్న ప్రతి ఎదవతోనూ ఫోన్ చెప్పిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నీకు తెలుసా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్ లో? ప్రేమిస్తున్నానోనని ఒకడు వెంట పడుతుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మని. అదేంటి ఆ రాకేష్ గడు వెంటపడలేదా? వాడి మొహం వేస్ట్ ఫెలో. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. 4 రోజులకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఉన్నావా తిన్నావా అడగడు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. అలా అడిగితే చిరాకేస్తుంది. సరే ఒక మాట చెప్పు, వాడు బెటరా నేను బెటరా? యాహ్. వాడితో పోలికేంటి నీకు? ఎనీ డే 200% నువ్వే బెటర్. ఎస్, నువ్వు పద్దు కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తున్నట్టుంటుందేంట్రా? ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్. ఓసిని, మీరలా తిరుగుతూ ఉండండి. ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే. ఎదవల్ని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. ఇది మందులో కూడా ఎంత క్లారిటీగా ఉందండి. ఏం కన్ఫ్యూజ్ చేసావే?